టీడీపీ యువనేత బొండా సిద్ధార్థ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని పలు డివిజన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బాంబే కాలనీ అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమంలో బొండా జస్వంత్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నిరుపేద ప్రజల సంక్షేమం కోసం బొండా ఉమ్మ కుటుంబం పనిచేస్తోందంటూ బొండా సిద్ధార్థ్ అన్నారు. బాలికలు వృద్ధులు ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఫ్యామిలీ అందరికీ పిల్లలందరికీ కూడా ఉండాలని చెప్పి జీవించాలి. మన ఎమ్మెల్యే గారి కుమారుడు సిద్ధు సార్ గారి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యు. ఓకేనా? ఏదైతే గత 15-20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మా కుటుంబంలో ఎవరి పుట్టినరోజైనా సరే మేమందరం కూడా ఒకటే ఎంకరేజ్ చేస్తాం. సేవా కార్యక్రమాలు అనేవి నియోజకవర్గ వారీగా మొత్తం కూడా చేయాలా, ఎక్కడైతే వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ అవసరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక తగిన సాయం చేయాలి అనే ఒక మంచి ఆలోచన ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తీసుకొచ్చి ప్రతి డివిజన్లో కూడా ఈ ఒక కార్యక్రమాలు నిర్వహించుకోవడం, మా నలుగురిలో ఎవరి పుట్టినరోజైనా సరే అదేవిధంగా చేయాలి అన్న ఒక మంచి ఆలోచనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాం. ఇది 2025 సంవత్సరం చాలా సంతోషంగా కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ చూపించే ఈ అభిమానానికి ఎల్లప్పుడూ కూడా మా కుటుంబం అంతా కూడా రుణపడి ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ బోండా ఉమ్మ గారి అభిమానులకు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలకి, డివిజన్ స్థాయి అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడుగులు బలహీన వర్గాలందరికీ కూడా ఎప్పుడు అండగా ఉండే విధంగా ఈరోజు అందరూ కూడా చేయడం చాలా సంతోషం. అందరూ అందరికీ కూడా మనసు